చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద నిలబట్టడం చేత కదా, ఆయనకి ఏ రోజు నిలబట్టడం చేత కదా అనేది వైసీపీ నాయకుల వాదన. దానికి ఉదాహరణ చెప్తుంది ఏంటంటే సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాదు, అది సూపర్ ఫ్లాప్ అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆ సూపర్ ఫ్లాప్ అన్న వాళ్ళకి నిజంగా కళ్ళు కనబడట్లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్న అందరూ కూడా ఫ్రీగా బస్సులో వెళ్తా ఆ టికెట్లు చూపించారు. ఆడవాళ్ళందరూ, మహిళలందరూ కూడా ఫ్రీ టికెట్ అని చెప్పి చూపిస్తూ వెళ్ళారు. మరి ఆ కళ్ళు కనబడలేదేమో వాళ్ళకి. మరి అలానే అమ్మకు తల్లికి దీవెన అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి కదా. ఒకళ్ళని కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డాయి. మరి అది కూడా వాళ్ళకి కళ్ళకు కనబడలేదేమో. మరి ఇలాగా ఇంటి వాకిలి ఓపెన్ చేసి చూడగానే అక్కడ మీకు సైడ్ కాలువలు కానీ, రోడ్లు కానీ, మనం నడిచే రోడ్లు కానీ కనబడుతున్నాయి. వాళ్ళ వెహికల్స్ పోని, వాళ్ళు వెళ్ళే వెహికల్స్ కూడా చూసుకుంటా వెళ్తే వాళ్ళకి అర్థమవుద్ది రోడ్లు వేసారా లేదా అని చెప్పేసి. అవి కూడా వాళ్ళకి కళ్ళకు కనబడలేదేమో. ఇలా చెప్పుకుంటా వెళ్తే ప్రతిదీ వాళ్ళకి కళ్ళకు కనబడట్లేదేమో. సూపర్ 6 అనేది వాళ్ళకి దాంట్లో భాగాలు ఒక్కొక్కటి ఇస్తుంటే వాళ్ళకి ఏమీ మైండ్ పనిచేయట్లేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కనుక మైండ్ పనిచేస్తే ఇలా చెప్పరు వాళ్ళు సూపర్ 6 అవ్వట్లేదని. ఏదైనా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు సూపర్ 6 అన్నీ పొందుతున్నారు. వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఒక్కోటి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకుల మాట తీరు ఎందుకు మారింది అనుకోవాలంటారు? మరి ఇక అక్కడే వ్యతిరేకత వచ్చిందనగానే వాళ్ళకి అర్థమైపోయిందండి. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ అధినాయకుడు యొక్క నియోజకవర్గంలోనే విపరీతమైన వ్యతిరేకత కనపడుతుంది అక్కడ. ఇక మీకు ఏం అర్థం కావాలి? ఇంకా ఏ రకంగా అంటే ప్రజలు దేన్ని విశ్వసించారు, ఏ నాయకుల్ని విశ్వసించారు, ప్రజలు ఏ నాయకుల పక్షాన ఉన్నారని చెప్పేసి మనం పక్కాగా అక్కడే క్లియర్గా అర్థమవుతుంది మనకు మొన్న జరిగిన ఆ యొక్క ఫలితాలు వెల్లడించాక, ఎన్నికల ఫలితాల తర్వాత. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు, అలానే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ అంటే కేంద్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా జతయ్యాం కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది కావాలి. కూటమి ప్రభుత్వం ఉంటేనే మనకు అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఈ విషయంలో మాత్రం ప్రజలు కరెక్ట్గా ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పులివెందుల్లో ప్రజలే జగన్మోహన్ రెడ్డిని నమ్మకపోవడానికి గల ప్రధాన కారణం ఎందుకంటే 683 ఓట్లే రావటం. అక్కడ రీపోలింగ్ పెట్టినా సరే, 2 బూతులు రీపోలింగ్ పెట్టినా సరే వైసీపీ దాన్ని బహిష్కరించడం ఎలా చూడాలంటారు? ఇదంతా ఇదేనండి, వాళ్ళకి అర్థమైపోయింది. ఏంటంటే ఇక మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదనే మాట వైసీపీ నాయకులు అర్థమైంది కాబట్టే వాళ్ళు ఏదో ఒక వంకలు చెబుతున్నారు. అంతేగాని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఇది కాలేకపోయారంటే ఆ ప్రజలు ఎంత వ్యతిరేకత ఉన్నారని చెప్పేసి అక్కడే కాదు రాష్ట్రం అంతటా ఎంత వ్యతిరేకత ఉన్నారు. అందుకనే చెప్పేసి వాళ్ళకు 11 సీట్లకే పరిమితం చేశారనేది వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని, వాళ్ళ తప్పును తెలుసుకొని వాళ్ళు ఏవైతే ఏ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏవైతే కావాలో అవన్నీ అవసరమైన వాటి దిశగా అసెంబ్లీలో గొంతు వినిపించి, అసెంబ్లీకి వచ్చి వాళ్ళ యొక్క గొంతు వినిపించి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అంతేగాని అదంతా వదిలేసి ఏది జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేయటం తప్పితే వేరే ఆలోచన అనేది మానుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ పదే చూస్తే కనుక వాళ్ళు చెప్తుంది ఆ పులివెందుల్లో రిగ్గింగ్ జరిగింది, పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి గెలిచారు, ఇది ఒక గెలిపేనా అంటున్నారు కదా. మరి రిగ్గింగ్ జరగడానికి అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుందా అండి? ఎలక్షన్ కమిషన్ దాని అంతా చూసేది. ఎలక్షన్ కమిషన్ని అంటే మీరు ఎలక్షన్ కమిషన్ని తప్పుపట్టినట్టు, ఎలక్షన్ కమిషన్ తప్పుపడితే మీరు ఎలక్షన్ కమిషన్ని అడగండి, రిగ్గింగ్ జరిగిందో కాదో వాళ్ళే చెప్తారు. కాబట్టి ఏంటంటే ఎలక్షన్లు ఎప్పుడు కూడా ఈ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానివ్వండి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానివ్వండి, ఎవరికి ఆ యొక్క ఇది ఉండదు. అది కేవలం ఎలక్షన్ కమిషన్ దీంట్లో నడుస్తూ ఉంటుంది ఎలక్షన్స్ అనేవి. కాబట్టి దాంట్లో రిగ్గింగ్ జరిగిందా లేదా ఉంటే ఏమన్నా నిరూపిస్తే దానికి తగ్గట్టుగా ఏమన్నా మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు. అలా దిశగా మీరు ప్రయాణించాలి తప్పితే ఊరకనే మీరు ఆ ప్రజల్లో ఏదో మనం చెప్పేసేయాలి, ప్రజల్లో ఏదో విషపూరితమైన మాటలు మనం పంపించాలి అనే ఉద్దేశం అనేది కనబడుతుంది తప్పితే అది మీరేమీ సాధించలేరు ప్రజల్లో ఈ రకంగా ఉంటే మాత్రం అని నేను తెలియజేస్తున్నా. ఎందువల్ల అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయడానికి ఎందుకు రాలేకపోయాడు అంటారు పులివెందుల్లో? మరి అంతే కదండి, సొంత నియోజకవర్గము ఏంటి
ఆటోమేటిక్గా ఇదవుతారులే మనకి వచ్చేస్తారులే అని ధీమా అనమాట, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా వాళ్ళకి ఈ యొక్క ఇబ్బంది తలెత్తి ఉండొచ్చు. ఎందుకంటే అదిగాక దాంతోపాటుగా ఒక పక్కన ముఖ్యమంత్రి గారి పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అది అన్ని చోట్ల కూడా నాట్ ఓన్లీ అంటే ఒక పులివెందులే కాదు, అన్ని రాష్ట్రం మొత్తం కూడా అన్ని విధాలుగా అన్ని ప్రజలు హర్షణీయంగా ఎంతో స్వాగతిస్తున్నారు. ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా ఇప్పుడు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఇంకేం కావాలి మీకు ప్రజలకి, ఇంకా మీకు ఏం కావాల్సిన అవసరం ఉంది అని అడిగే దిశగా ప్రభుత్వం పనితీరు ఉందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా సరే కూటమి ప్రభుత్వం అయితే కేవలం మనకి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది. దీన్ని పక్కాగా ప్రజలు గమనిస్తున్నారు. రేపు మీరందరూ కూడా ఎవరైతే దీన్ని వ్యతిరేకించి రాళ్ళు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ముందు ఆ యొక్క సీట్లు కూడా రాకుండా చేస్తారు ప్రజలు. దాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా పులివెందుల శాసనసభ్యుడై ఉండి ఆయన రాలేదు. మరి పక్క జిల్లాల నుంచి మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని, ఏదైతే కనుక పోటీ చేసిన అభ్యర్థులని వీళ్ళందరినీ పిలిచి మోహరించినా సరే ఈ గెలవలేకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అదేనండి, నమ్మకం అండి. ఈ లీడర్ మీద నమ్మకం, ఏది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం వచ్చేసింది. ఏదంటే బాగా అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది పక్కాగా కనబడుతుంది. ఎవరైతే అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా చెప్పిన మాట నిలబెట్టుకోవటం కానివ్వండి, పెన్షన్లు 1వ తారీఖు రావటం కానివ్వండి, ఉద్యోగస్తులకి జీతాలు పడటంలో కానివ్వండి కరెక్ట్ సమయానికి, ఇలాగా అన్ని రకాల్లో చూస్తే ఇదిలో చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అన్ని రకాలు కూడా పనులు ప్రశాంతంగా, అలానే ఈ ఇసుక కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతిరోజు పని ఉండటం కానివ్వండి, అంతకుముందు పని ఆడి ఉండేదండి. ఇన్ని రకాలుగా ఏ రకంగా చూసినా, ఏ వైపు చూసినా సరే ఎక్కడా వాళ్ళకి ఏమీ కనబడట్లేదు. అంత అభివృద్ధి కనబడుతుంది కాబట్టే ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు అనేది ఈ యొక్క జేజేలు కొట్టి ఈ యొక్క విజయాన్ని అందించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అసలు జేజేలు కొట్టి విజయం అందించారని మీరు అంటున్నారు. కాదు, జేజేలు కాదు, ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి వల్ల మాత్రమే వీళ్ళు గెలిచారు, కోయ ప్రవీణ్ గారి వల్ల అనేది అంబటి రాంబాబు వాదన. మరి ఇవన్నీ ఇట్లాగేనండి, ఏదో ఒకటి ఎలిగేషన్ చెప్తూ ఉంటారు కదా, అలా ఎలిగేషన్ చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే అంత ఇదిగా ఉంటే వాళ్ళకే ఫేవర్గా ఉంటే వాళ్ళే గెలిచేవాళ్ళు కదా. అక్కడ ఫేవర్ ఎవరికి ఉన్నారు లేదా అనేది అర్థమవుతుంది. అదేమన్నంటే పోలీసులు సరిగా చేయలేదు, లేదా ఎలక్షన్ కమిషన్ సరిగా చేయలేదు, రిగ్గింగ్ జరిగింది, ఇలాంటి మాటలు అనేది ఆపుకోవాలండి. ఎందుకంటే ఒక ఆఫీసర్లని మనం మాట అనేటప్పుడు ఆఫీసర్లని వాళ్ళల్లో నిజాయితీ, వాళ్ళు ఒక ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నప్పుడు ఆ నిజాయితీని మనం శంకించరాదు. ఎందుకంటే జరిగిన వాస్తవాలు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు టీవీల్లో. కాబట్టి జనాలు రావటం, పర్సంటేజ్ పెరగటం, ఇది ఓటింగ్ పర్సంటేజ్ కానివ్వండి, ఒకనొకళ్ళు ఎవరో చీటీలో కూడా స్లిప్లో కూడా రాశారు, నేను 37 సంవత్సరాల తర్వాత నేను ఓటు వేశానని చెప్పేసి అది కూడా చూడటం జరిగింది. ఏదో సోషల్ మీడియాలో ఏదో వచ్చింది అది కూడా. కాబట్టి ఇలాగా అలాంటి అవకాశాలు, అలాంటి వాళ్ళు ఎంతమంది పర్సంటేజ్ పెంచి బాగా అంటే ఈ యొక్క ప్రభుత్వ పనితీరు బాగా నచ్చి వాళ్ళు ఈ యొక్క అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్న ఈ ప్రభుత్వానికి వాళ్ళందరూ పట్టం కట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.